ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు 12వ అధ్యాయం 18వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన బిడ్డలారా, 2026 సంవత్సరం జూన్ మాసం 13వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మన జీవితాల్లో మనం జీవిస్తున్నప్పుడు ఒకవేళ మన తోటి వారితో కానీ, మన బంధువులతో కానీ, మన స్నేహితులతో కానీ, మనతో ఉన్న ఎవరైనప్పటికీ వారితో మనం సమాధానం లేకుండా జీవిస్తున్నట్లయితే, వీలైనంత వరకు మీకు చేతనైనంత మట్టుకు ప్రతి సమస్తమైన మనుషులతో సమాధానంగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు ఒకవేళ ఇంకా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరితోనైనా సమాధానం లేకుండా జీవిస్తున్నట్లయితే, మీ జీవితాల్లో సమాధానం లేని పరిస్థితులు మీరు ఉన్నట్లయితే, మీ జీవితాన్ని సమాధానం లేకుండా ఒకవేళ గడుపుతున్నట్లయితే, రోజైనా మీ యొక్క జీవితాన్ని సమాధానపరుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఉన్న చోటనే ఉన్నపాటునే మీరు ఎవరితోనైతే సమాధానం లేకుండా ఉంటున్నారో, ఎవరితోనైతే అసమాధానంగా జీవిస్తున్నారో, ప్రతి ఒక్కరితోనూ కలిసి సమాధానపడవలసిందిగా ప్రభువు మనకి తెలియజేస్తుండగా, కనుక ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంత మట్టుకు సమాధానం కలిగి జీవించడానికి ప్రయత్నించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి, సమాధానపరచండి, ఐక్యపరచండి. ప్రభా, మనైనా వారి యొక్క జీవితాల్లో అశాంతితో, మనైనా అసమాధానంతో జీవిస్తున్నప్పుడు ప్రభా, నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి బిడ్డలు సమాధాన పడడానికి మీరు సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.